హలో స్టూడెంట్స్, లాస్ట్ క్లాస్లో మనం సగటు వేగము టైమ్ అండ్ డిస్టెన్స్లో కాలము దూరంలో సగటు వేగము అనేటువంటి చాప్టర్ డిస్కస్ చేసినాం. ప్రస్తుతం ఈ క్లాస్లో మనము సాపేక్ష వేగం గురించి డిస్కస్ చేస్తాం. సాపేక్ష వేగం ఏంటి? సాపేక్ష వేగం అనేది ఒకసారి చూడండి. సాపేక్ష వేగం, సో సాపేక్ష వేగం దీన్ని ఇంగ్లీష్లో రిలేటివ్ స్పీడ్ అని చెప్పి అంటాం. రిలేటివ్ స్పీడ్ అని చెప్పి అంటాం. సో ఏంటి సాపేక్ష వేగం ఒకసారి చూసుకోండి. ముందుగా ఏ కామ బి అనేటువంటి మొదటి పాయింట్ చూసుకోండి. దీంట్లో ఏ కామ బి అనేటువంటి ఇద్దరు వ్యక్తులు, ఏ కామ బి అనేటువంటి ఇద్దరు వ్యక్తులు ఎక్స్ కామ వై వరుస వేగాలతో వ్యతిరేక దిశలో ప్రయాణిస్తే వారి యొక్క సాపేక్ష వేగం ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే ఎక్స్ ప్లస్ వై అవుతుంది. వారి యొక్క సాపేక్ష వేగం ఏమవుతుంది? ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై అవుతుంది. ఇద్దరు వ్యక్తులు ఏ కామ బి అనేటువంటి ఇద్దరు వ్యక్తులు ఎక్స్ కామ వై అనేటువంటి వరుస వేగాలతో వ్యతిరేక దిశలో ప్రయాణిస్తే వారి యొక్క సాపేక్ష వేగము ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై అవుతుంది. ఇక్కడ చూడండి, ఏ అనేవాడు ఎక్స్ వేగంతో ప్రయాణిస్తున్నాడు, బి అనేవాడు వై వేగంతో ప్రయాణిస్తున్నారు. ఇద్దరు కూడా ఆపోజిట్ డైరెక్షన్లో వస్తున్నారు. వారి యొక్క సాపేక్ష వేగం ఎంత? ఎక్స్ ప్లస్ వై. అదేవిధంగా ఈ ఎగ్జాంపుల్ చూడండి. ఇక్కడ ఏ అనేవాడు ఎక్స్ వేగంతోనూ తర్వాత బి అనేవాడు వై వేగంతో ప్రయాణిస్తున్నారు. ఏ అనేవాడు ఎక్స్ వేగంతోనూ బి అనేవాడు వై వేగంతో ప్రయాణిస్తే వారి యొక్క సాపేక్ష వేగం ఏ దిశలో ప్రయాణిస్తున్నారు? ఇద్దరు వీరు కూడా వ్యతిరేక దిశలో ప్రయాణిస్తున్నారు. సో ఇక్కడ ఏ అనేవాడు ఎక్స్ వేగంతో అటు వెళ్తున్నాడు, మరి బి అనేవాడు వై వేగంతో ఇక్కడ వస్తున్నాడు. ఈ స్థానం నుంచి ఇద్దరు ఆపోజిట్ డైరెక్షన్లో వ్యతిరేక దిశలో ప్రయాణిస్తే వారి యొక్క సాపేక్ష వేగం కూడా ఏమవుతుంది? ఎక్స్ ప్లస్ వై అవుతుంది. మరి ఈ ఎగ్జాంపుల్కు తేడా ఏంది అంటే, ఇక్కడ ఏ కామ బి అనేటువంటి ఇద్దరు వ్యక్తులు విభిన్న స్థానాల నుంచి ఒకే స్థానానికి వస్తున్నారు, విభిన్న స్థానాల నుంచి ఒకే స్థానానికి వస్తున్నారు. మరి ఈ ఎగ్జాంపుల్లో మనకి ఏంటి అంటే, ఏ కామ బి అనేటువంటి ఇద్దరు వ్యక్తులు ఒకే స్థానం నుంచి విభిన్న స్థానాలకు వెళ్తున్నారు. అక్కడనేమో విభిన్న స్థానాల నుంచి ఒకే స్థానానికి వస్తే ఇక్కడ ఒకే స్థానం నుంచి విభిన్న స్థానాలకు వెళ్తున్నారు. ఇద్దరు కూడా రెండు సందర్భాల్లో కూడా ఆపోజిట్ డైరెక్షనే. ఇక్కడ ఎదురెదురుగా వస్తే ఇక్కడ ఏమవుతుంది? వ్యతిరేక దిశలో ప్రయాణిస్తున్నారు. కాబట్టి సాపేక్ష వేగం ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఏంటి? ఎక్స్ ప్లస్ వై అవుతుంది. అండ్ ఇంకో విషయం చూడండి, ఇక్కడ ఏమిస్తాడు మనకు అంటే ఇద్దరి మధ్యన దూరం ఇస్తాడు. ఇద్దరి మధ్యన ఏ కామ బి అనేటువంటి ఇద్దరు వ్యక్తుల మధ్యన 480 కిలోమీటర్ల దూరం కలదు. అయితే వారిద్దరూ ఏ సమయానికి కలుసుకుంటారు అని చెప్పి అడుగుతాడు. అంటే ఇద్దరి మధ్యన దూరం ఇచ్చి వారు ఏ సమయానికి కలుసుకుంటారు అని చెప్పి అడుగుతాడు. మరి ఈ సందర్భంలో ఏంటి అంటే, ఇద్దరు ఒకే చోట ఉన్నారు. మరి 2 గంటల తర్వాత ఇద్దరు వ్యతిరేక దిశలో ప్రయాణించడం మొదలు పెడితే వారిద్దరి మధ్యన 2 గంటల సమయం తర్వాత లేదా 3 గంటల సమయం తర్వాత లేదా 4 గంటల సమయం తర్వాత లేదా 40 నిమిషాల సమయం తర్వాత వారి మధ్యన ఎంత దూరం పెరుగుతుంది అంటాడు. ఇక్కడనేమో దూరం ఇచ్చి ఎంత సమయంలో కలుసుకుంటారు అని చెప్పి అడుగుతాడు. ఇక్కడనేమో మనకు సమయం ఇచ్చి ఎంత దూరం ఇద్దరి మధ్యన ఎంత దూరం పెరుగుతుంది అని చెప్పి ఇస్తాడు. సో ఇది సందర్భం. రెండు సందర్భాలు కూడా ఇది ఆపోజిట్ డైరెక్షన్ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి. ఏ అనేవాడు ఎక్స్ వేగంతోనూ తర్వాత బి అనేవాడు వై వేగంతోనూ, ఏ అనేవాడు ఎక్స్ వేగంతోనూ తర్వాత బి అనేవాడు వై వేగంతో, ఏ అనేవాడు ఎక్స్ వేగంతో తర్వాత బి అనేవాడు వై వేగంతో ఏ దిశలో ప్రయాణిస్తున్నారు? ఒకే దిశలో ప్రయాణిస్తే వారి యొక్క సాపేక్ష వేగం, ఏ కామ బి అనేటువంటి ఇద్దరు వ్యక్తులు ఒకే దిశలో ప్రయాణిస్తే వారి యొక్క సాపేక్ష వేగం ఏమవుతుంది? ఎక్స్ మైనస్ వై అవుతుంది. ఇక్కడ ఒకే దిశలో ప్రయాణించినప్పుడు వేగాల మధ్య భేదం తీసుకోవాలి. ఇక్కడ వ్యతిరేక దిశలో ప్రయాణించినప్పుడు వేగాల మొత్తం తీసుకోవాలి. వేగాల మొత్తాన్ని సాపేక్ష వేగంగా తీసుకుంటాం. గుర్తుపెట్టుకోండి, వ్యతిరేక దిశలో అయితేనేమో మొత్తాన్ని తీసుకుంటాం, ఒకే దిశలో అయితేనేమో భేదాన్ని తీసుకుంటాం. ఇది సాపేక్ష వేగం. సో ఈ 2 పాయింట్లు గుర్తుపెట్టుకోండి. ఈ 2 పాయింట్లు గుర్తుపెట్టుకున్న తర్వాత మళ్ళీ సేమ్ లెక్కలు సేమ్ ఫార్ములా తీసుకుంటాం. మూల సూత్రాల్లో ఎలాంటి మార్పు లేదు. మొదటి మూల సూత్రం స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. నెక్స్ట్ రెండో సూత్రం డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. మూడో సూత్రం ఏందయ్యా? టైమ్ ఈజ్ ఈక్వల్ టు డి బై ఎస్. ఇక్కడ ఎస్ అంటే ఏంది అంటే సాపేక్ష వేగం. దూరము డి అంటే దూరమే, టీ అంటే కాలమే, ఎస్ మాత్రము సాపేక్ష వేగం తీసుకుంటాం. సాపేక్ష వేగము అంటే ఎదురెదురుగా అయితే ప్లస్ తీసుకుంటాం, ఒకే దిశలో అయితే మైనస్ తీసుకుంటాం. దాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. మరి ఇప్పుడు లెక్కలు చూడండి ఏ విధంగా ఉంటాయి. లెక్కలు చూడండి ఒకసారి. రైట్. సో మొదటి ప్రశ్న చూసుకోండి. ఏ కామ బి అనే ఇద్దరు వ్యక్తులు
50 km/h 30 km/h. సో ముందుగా మనం ఏం చేస్తామంటే ముందుగా మనము సో దీని మీద డిస్కస్ చేస్తాం. S ఈజ్ ఈక్వల్ టు x మైనస్ y అనేటువంటి కాన్సెప్ట్ మీద S ఈజ్ ఈక్వల్ టు x మైనస్ y అనేటువంటి కాన్సెప్ట్ మీద మనం డిస్కస్ చేద్దాం, రైట్. సో A, B అనే ఇద్దరు వ్యక్తులు ఈ 50 km/h 30 km/h వరుస వేగాలతో ఒకేసారి ఒకే స్థానం నుంచి ఒకే దిశలో బయలుదేరితే 2.5 గంటల సమయం తర్వాత 2.5 గంటల తర్వాత వారి మధ్య ఎంత దూరం ఉంటుంది? రైట్, ఇది ప్రశ్న. సో A, B అనే ఇద్దరు వ్యక్తులు 50 km/h 30 km/h వరుస వేగాలతో ఒకేసారి ఒకే స్థానం నుంచి ఒకే దిశలో బయలుదేరితే 2.5 గంటల తర్వాత వారి మధ్య ఎంత దూరం ఉంటుంది? ఇద్దరు A, B అనేటువంటి ఇద్దరు వ్యక్తులు కూడా ఒకేసారి బయలుదేరారు. A, B అనేటువంటి ఇద్దరు వ్యక్తులు కూడా ఒకేసారి బయలుదేరారు, మరి ఒకే దిశలో బయలుదేరారు. ఇక్కడ దిశ మనకి ఇంపార్టెంట్, బాగా గుర్తుపెట్టుకోండి. సాపేక్ష వేగం మీద లెక్కలు చేస్తున్నప్పుడు మనకు దిశ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఒకే దిశలో బయలుదేరుతున్నారు ఇద్దరు కూడా, కాబట్టి సాపేక్ష వేగం. సో 2.5 గంటల సమయం తర్వాత వారి మధ్య ఎంత దూరం ఉంటుంది? ఎంత దూరం అంటే డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. మీకు దూరం కావాలి అంటే డిస్టెన్సు, D కావాలి అంటే స్పీడ్ ఇంటూ టైం. మరి S అంటే ఇక్కడ ఏంటి అంటే సాపేక్ష వేగం. చాలా సింపుల్ క్వశ్చన్. సాపేక్ష వేగము 50 + 30 అంటే 50 - 30 అంటే 50 - 30. ఒకే దిశలో అయితేనేమో మైనస్ తీసుకోండి, వ్యతిరేక దిశలో అయితే ప్లస్ తీసుకోండి. ఇంటూ ఎన్ని గంటలు? 2.5 గంటలు. కాలం ఎంత? 2.5 గంటలు. 2.5 గంటలని ఏం రాస్తాం? 5/2 రాస్తాం. 2.5 గంటలు ఏం రాస్తాం? 5/2 రాస్తాం. సో 50 - 30 ఈజ్ ఈక్వల్ టు 20. 20 × 5/2, 2 1 2 10 10 × 5 ఎంత? 50 కిలోమీటర్లు, 50 కిలోమీటర్స్. సో ఇది మనకు ఆన్సర్. 50 కిలోమీటర్స్ అనేది మనకు ఆన్సర్. అంటే A, Bల మధ్య ఎంత దూరం ఉంటుంది అంటే మనకు 50 కిలోమీటర్లు. ఇక్కడ ఒక విషయాన్ని గమనించండి. A అనేవాడు గంటకి ఎంత దూరం పోతాడు? 50 కిలోమీటర్లు పోతాడు A. మరి అదే గంటలో B ఎంత దూరం పోతాడు? 30 కిలోమీటర్లు పోతాడు. A అనేవాడు 1 గంటలో 50 కిలోమీటర్లు పోతే B అనేవాడు 1 గంటలో 30 కిలోమీటర్లు పోతాడు. అంటే 1 గంటలో ఇద్దరి మధ్యన ఎంత దూరం పెరుగుతుంది? 20 కిలోమీటర్లు పెరుగుతుంది. ఇద్దరు ఒకే స్థానం నుంచి వెళ్తున్నారు. A అనేవాడు గంటకి 50 పోతే B అనేవాడు గంటకు 30 పోతాడు. 1 గంటలో వాళ్ళ మధ్యన దూరం ఎంత పెరుగుతుంది అంటే 20 కిలోమీటర్లు పెరుగుతుంది. 1 గంటకి 20 కిలోమీటర్లు పెరుగుతుంది. తర్వాత మళ్ళీ 2 గంటకు 20 కిలోమీటర్లు పెరుగుతుంది. గంటకు 20 కిలోమీటర్లు అయితే అరగంటకి ఎంత పెరుగుతుంది? 10 కిలోమీటర్లు పెరుగుతుంది. మొత్తం ఎన్ని కిలోమీటర్లు పెరుగుతుంది? 50 కిలోమీటర్లు పెరుగుతుంది. ఇది సాధారణంగా జనరల్ క్యాలిక్యులేషన్. మనం గంట అంటే ఇక్కడ సాపేక్ష వేగము అంటే ఏంటంటే ప్రతి గంటకు ఇద్దరు వ్యక్తుల మధ్య పెరిగే దూరము లేదా తరిగే దూరము. ప్రతి గంటకు ఇద్దరు వ్యక్తుల మధ్యన పెరిగే దూరము లేదా తరిగే దూరాన్ని మనం ఏమంటాము? సాపేక్ష వేగము అంటాం. సో పెరగవచ్చు, తరగవచ్చు. ఆపోజిట్ డైరెక్షన్లో వస్తేనేమో తగ్గుతుంది, ఒకే దిశలో వెళ్తేనేమో పెరుగుతుంది. ఎవడు ఎక్కువ దూరం పోతే వాడు ముందెళ్ళిపోతాడు ఎక్కువ వేగంతో. ఏ వ్యక్తి అయితే ఎక్కువ వేగంతో ప్రయాణిస్తే వాడు ముందుకు వెళ్ళిపోతాడు, తక్కువ వేగంతో ప్రయాణించేవాడు వెనకబడతాడు. మరి 1 గంటకు ఇద్దరు ప్రయాణించే దూరము లేదా సింపుల్గా చూడండి 50 - 30 సాపేక్ష వేగం. ఏ వేగము 50, B వేగం 30. 50 - 30 అంటే ఎంత? 20 km/h. ఒక్కసారి గమనించండి, ఏంటి 20 km/h? అది ఇద్దరి వేగాల మధ్య దూరం. అంటే ఇద్దరి మధ్యన ప్రతి గంటకు ఎంత దూరం పెరుగుతుంది? 20 కిలోమీటర్ల దూరం పెరుగుతుంది. ఇది కాన్సెప్ట్. సో మనకు జనరల్గా క్యాలిక్యులేట్ చేసినా మీకు 50 కిలోమీటర్లు వస్తుంది. సూత్రం ప్రకారం క్యాలిక్యులేట్ చేసినా మనకు 50 కిలోమీటర్లు వస్తుంది, రైట్. సో ఇది చూసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకోండి. నెక్స్ట్ చూసుకోండి. A, B అనే
రెండు బస్సులు 80 km/h, 65 km/h వరుస వేగాలతో ఒకేసారి ఒకే స్థానం నుంచి ఒకే దిశలో బయలుదేరితే 40 నిమిషాల తర్వాత వాటి మధ్య ఎంత దూరం ఉంటుంది? రైట్, ఇది A, B అనేటువంటి రెండు బస్సులు 80 km/h, 65 km/h వరుస వేగాలతో ఒకేసారి ఒకే దిశలో ఒకే స్థానం నుంచి బయలుదేరితే 40 నిమిషాల తర్వాత వాటి మధ్య ఎంత దూరం ఉంటుంది? మధ్య దూరం, డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ స్పీడ్ ఇంటూ టైం. స్పీడ్ అంటే సాపేక్ష వేగము, రెండు బస్సుల వేగాల మధ్య భేదం 80 - 65 ఇంటూ కాలము ఎంత అయ్యా అంటే 40 నిమిషాలు. 40 నిమిషాలు దాన్ని గంటల్లోకి మార్చాలంటే బై 60, 40/60. సో 80 - 65 ఈజ్ ఈక్వల్ టు 15. 80లో 65 పోతే 15 కొట్టేస్తే 20 రెంట్ల 23ల 20 రెంట్ల 23ల 3 ఒకట్ల 3 5ల 5 × 2 10. సో 10 కిలోమీటర్, 10 కిలోమీటర్. సో రెండు బస్సుల మధ్య 40 నిమిషాల్లో ఎంత దూరం పెరుగుతుంది అంటే 10 కిలోమీటర్ల దూరం పెరుగుతుంది. సో 15 × 2/3 చేస్తే మనకు 10 కిలోమీటర్స్ అవుతుంది. రైట్, సో ఈ విధంగా ఉంటాయి. సేమ్ మామూలు సూత్రమే. సో మనకు సాపేక్ష వేగం మీద బేసిక్ క్వశ్చన్స్ మనం చేశాం. ఇప్పుడు కొంచెము మనం ఏం చేద్దాము అంటే కాన్సెప్ట్ బిట్లు డిస్కస్ చేద్దాం. అంటే కొంచెం డిఫికల్ట్ క్వశ్చన్స్, అప్లికేషన్ లెక్కలు కొంచెం డిస్కస్ చేద్దాం. రైట్, చూడండి నెక్స్ట్ క్వశ్చన్. A, B అనే రెండు బస్సులు ఒకే స్టేషన్లో కలవు. బస్సులు అంటాడు, రైళ్ళు అంటాడు, కార్లు అంటాడు, వ్యక్తులు అంటాడు, అంతా ఒకటే. చూడండి, A, B అనే రెండు బస్సులు ఒకే స్టేషన్లో కలవు. ఒకే స్థానంలో అంటాడు, ఒకే స్టేషన్లో అంటాడు, అంతా ఒకటే. ఏ అనే బస్సు 60 km/h వేగంతో ముందుగా బయలుదేరినది. 60 km/h వేగంతో ముందుగా బయలుదేరింది. ఒక గంట తర్వాత బి బస్సు 80 km/h వేగంతో 80 km/h వేగంతో ఏ బస్సును వెంబడించింది. అయినా బి బస్సు ఏ బస్సును ఎంత కాలంలో మరియు బయలుదేరిన స్థానం నుంచి ఎంత దూరంలో కలుసుకుంటుంది. ఇది ప్రశ్న. సో మళ్ళీ ఒకసారి క్వశ్చన్ చూసుకోండి. A, B అనే రెండు బస్సులు ఒకే స్టేషన్లో కలవు. ఏ అనే బస్సు 60 km/h వేగంతో ముందుగా బయలుదేరింది. ఒక గంట తర్వాత బి బస్సు 80 km/h వేగంతో ఏ బస్సును వెంబడించింది. అయినా బి బస్సు ఏ బస్సును ఎంత కాలంలో మరియు బయలుదేరిన స్థానం నుంచి ఎంత దూరంలో కలుసుకుంటుంది. ఇది ప్రశ్న. సో A, B అనేటువంటి రెండు బస్సులు ఒకే స్థానంలో గలవు. ముందుగా బయలుదేరింది ఏది అంటే ఏ బస్సు ఎంత వేగంతో వెళ్ళింది అంటే 60 km/h. ఏ బస్సు ఎంత వేగంతో వెళ్ళింది అంటే 60 km/h. సో 60 km/h వెళ్ళింది. ఒక గంట తర్వాత బి బస్సు బయలుదేరింది. ముందుగా ఏ బస్సు వెళ్ళిపోయిన తర్వాత ఒక గంట తర్వాత బి బస్సు బయలుదేరింది.
మరి బి బస్సు బయలుదేరే సమయానికి ఏ బస్సు ఎంత దూరంలో ఉంటుంది, ఇక్కడ నుంచి బి బస్సు బయలుదేరే సమయానికి ఎంత దూరంలో ఉంటుంది, ఏ బస్సు ఎంత దూరం ప్రయాణించి ఉంటుంది అంటే గంటకు 60 కిలోమీటర్ల చొప్పున వెళ్తుంది. కాబట్టి మరి రెండు బయలుదేరే సమయాల మధ్య భేదం ఎంత అంటే 1 అవర్. ఏ బస్సు వెళ్ళిపోయినాక బి బస్సు బయలుదేరింది, మరి ఏ బస్సు 1 గంట వెళ్ళిపోయిన 1 గంట తర్వాత బి బస్సు వెళ్ళింది. కాబట్టి ఆ 1 గంటలో ఏ బస్సు ఎంత దూరం పోతుంది అంటే 60 కిలోమీటర్ల దూరం పోతుంది. ఎంత దూరం పోతుంది? 60 కిలోమీటర్ల దూరం పోతుంది. 1 గంట తర్వాత అయితే 60 తీసుకుంటాం, 2 గంటల తర్వాత అయితే 60 + 60 120 తీసుకుంటాం, 3 గంటల తర్వాత అయితే 60 + 60 + 60 180 తీసుకుంటాం. ఎందుకంటే ఏ బస్సు ప్రతి గంటకు 60 కిలోమీటర్ల దూరం పోతుంది కాబట్టి సో ఏబీ బస్సు ఈ ప్రస్తుతం ఏబీ బస్సుల మధ్య దూరం ఎంత? 60 కిలోమీటర్లు. ఇప్పుడు బి బస్సు బయలుదేరింది, ఆ రెండింటి మధ్యన దూరం 60 కిలోమీటర్లు. ఇప్పుడు బి బస్సు బయలుదేరింది, మరి బి బస్సు బయలుదేరుతుంది, మరి ఏ బస్సు అక్కడనే ఉండదు, అది కూడా కంటిన్యూస్గా తన ప్రయాణాన్ని కొనసాగిస్తూనే ఉంటుంది. మరి ఏ బస్సు పోతుంది, బి బస్సు పోతుంది, రెండు కూడా ఒకే దిశలో ప్రయాణిస్తున్నాయి. మరి ఏ బస్సు కన్నా బి బస్సు యొక్క వేగం ఎక్కువ ఉన్నప్పుడే బి బస్సు ఏం చేస్తుందంటే ఏ బస్సును చేరుకోగలుగుతుంది. సో ఖచ్చితంగా ఏ బస్సును చేరుకోవాలంటే బి బస్సు యొక్క వేగం ఎంత ఉండాలి? దీనికన్నా ఎక్కువ ఉండాలి. అందుకే బి బస్సు యొక్క వేగం ఎంత? 80 km/h. 80 కిలోమీటర్, ఇది గంటకు 60 పోతే ఇది గంటకు 80 పోతుంది. ఏ బస్సు గంటకు 60 పోతే బి బస్సు గంటకు 80 పోతుంది. అంటే 1 గంటలో అది బి బస్సు 20 కిలోమీటర్లు ముందుకు పోతుంది, మళ్ళా గంటలో ఇంకో 20 కిలోమీటర్లు ముందు పోతుంది, మళ్ళా గంటలో ఇంకో 20 కిలోమీటర్లు ముందుకు పోతుంది. ఈ విధంగా బి బస్సుకు ఏ బస్సుకు ప్రతి గంటకు 20 కిలోమీటర్ల దూరం తగ్గుతూ వస్తుంది. మరి ఎంత దూరం తగ్గాలి అంటే 60 కిలోమీటర్లు తగ్గాలి. మరి ఎంత కాలంలో కలుసుకుంటాయి ఈ విషయం ఇక్కడ? సో టైమ్ ఈజ్ ఈక్వల్ టు D/S. డి అంటే ఏబి బస్సుల మధ్య దూరము 60, ఎస్ అంటే సాపేక్ష వేగము, బి బస్సు వేగము 100, ఏ బస్సు వేగము 80, బి బస్సు వేగం 80, ఏ బస్సు వేగం 60, రెండు బస్సుల మధ్య దూరం 20. 60/20 చేస్తే 21 3 గంటలు. సో బి బస్సు ఏ సమయానికి ఎంతకాలం తర్వాత ఏ బస్సును చేరుకుంటుంది అంటే 3 గంటల్లో చేరుకుంటుంది. మరి రెండో ప్రశ్న ఏంటి అంటే ఎంత దూరంలో చేరుకుంటుంది? డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. మొదటి ప్రశ్నకు సమాధానం వచ్చింది, రెండో ప్రశ్నకు మనం సమాధానం చెప్పాలి. డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. స్పీడ్ ఏ స్పీడ్ తీసుకుంటావు? ఏ స్పీడ్ తీసుకుంటావా, బి స్పీడ్ తీసుకుంటావా, సాపేక్ష వేగం తీసుకుంటావా? ఇక్కడ ప్రశ్న. సాపేక్ష వేగం తీసుకోవద్దు, సాపేక్ష వేగం తీసుకుంటే మళ్ళీ అదే 60 కిలోమీటర్లు వస్తుంది. ఇక్కడ సాపేక్ష వేగం కాదు, మనకు ఏది వెంబడిస్తే దాని యొక్క వేగాన్ని లెక్కలోకి తీసుకోవాలి. ఏది వెంబడిస్తే దాని యొక్క వేగాన్ని లెక్కలోకి తీసుకోవాలి. దేని వెంబడిస్తున్నాం? బి బస్సు వెంబడిస్తుంది కాబట్టి బి బస్సు యొక్క వేగం లెక్క. బి బస్సు వేగం ఎంత? 80 km/h. మరి ఎన్ని గంటలు అంటే 3 గంటలు. 80 ముళ్ళ 240 కిలోమీటర్లు. ఓకే, 80 ముళ్ళ 240 కిలోమీటర్లు. అంటే ఇక్కడ విషయం ఏంటంటే బి బస్సు 80 km/h వేగంతో ప్రయాణిస్తూ 3 గంటల్లో ఏదో ఒక పాయింట్ దగ్గర ఏ బస్సును కలుసుకుంది. కాబట్టి మరి బి బస్సు గంటకు 80 కిలోమీటర్ల చొప్పున 3 గంటలకు ఎంత ప్రయాణిస్తుంది? 240 కిలోమీటర్ల దూరాన్ని ప్రయాణిస్తుంది. ఒకటే చిన్న పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఎంత దూరంలో కలుసుకుంటాయి అంటే దూరం అన్నప్పుడు డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. ఇక్కడ ఏది వెంబడిస్తే దాని యొక్క వేగాన్ని మనం లెక్కలోకి తీసుకోవాలి. ఇక్కడ బి బస్సు వెంబడించింది కాబట్టి బి బస్సు వేగాన్ని లెక్కలోకి తీసుకుంటాం. ఈ విధంగా మనకు అప్లికేషన్ క్వశ్చన్స్ ఉండే అవకాశం ఉంటుంది. ఇదే లెక్కను మనకి ఎట్లా అడుగుతాడంటే దొంగ పోలీసుల మీద ప్రశ్న అడుగుతాడు. సో ఇదే ప్రశ్న చూసుకోండి. ఇక్కడ ఏను దొంగగాను, బీను ఏం చేస్తాం మనం? పోలీస్గాను తీసుకుంటాం. ఒక దొంగ ఒక బైకును దొంగిలించి 60 km/h వేగంతో పారిపోయాడు. 1 గంట తర్వాత లేదా టైమింగ్ ఇస్తాడు. ఏ అనే దొంగ అనేవాడు 10 AM పారిపోతే బి అనేవాడు 11 AM బయలుదేరిండు, అంటే పోలీసు 11 AM బయలుదేరిండు అని చెప్పి ఈ విధంగా టైమింగ్స్ ఇస్తాడు. మరి ఆ పోలీస్ అనేవాడు దొంగను ఏ సమయానికి ఎంత కాలంలో పట్టుకుంటాడు అని చెప్పి మనకు ప్రశ్న అడిగే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ సాపేక్ష వేగంలో ఇటువంటి లెక్కలు మనకు అడుగుతుంటాడు. దీంట్లో ఏమి కొత్తగా మనం ఏం చేయట్లేదు, కేవలం ఏం తీసుకుంటున్నాం మనం అంటే మూల సూత్రాలు తీసుకుంటున్నాం. సో ఏంటి మూల సూత్రాలు అంటే స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం, డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం, టైమ్ ఈజ్ ఈక్వల్ టు D/S. ఓకే, ఇక్కడ ఒకటే మారుతుందమ్మా, ఎస్ అనేది ఒకటి మారుతుంది. ఏందయ్యా ఎస్ అంటే సాపేక్ష వేగం. సాధారణ వేగం మీద లెక్కలు చేసినప్పుడు సాధారణ వేగం ఎస్ అంటే
సగటు వేగం మీద లెక్కలు చేసినప్పుడు ఎస్ అంటే సగటు వేగం. ఇప్పుడు సాపేక్ష వేగం మీద లెక్కలు చేస్తున్నాం కాబట్టి ఎస్ అంటే సాపేక్ష వేగం. దీన్ని దృష్టిలో ఉంచుకోవాలి. సో ఇప్పుడు దీంట్లో అప్లికేషన్ లెక్క చూడండి ఎట్లా ఉంటుంది. రైట్, చూడండి. ఒక దొంగ ఉదయం 10 గంటలకు ఒక బైకును దొంగిలించి 75 km/h వేగంతో 75 km/h వేగంతో పారిపోయాడు. ఒక పోలీస్ అదే రోజు ఉదయం లేదా మధ్యాహ్నం 12 గంటలకు ఆ దొంగను పట్టుకోవడానికి 100 km/h వేగంతో బయలుదేరాడు. అయినా ఆ పోలీస్ రాసుకొని చేయడానికి ట్రై చేయండి. ఆ పోలీస్ ఆ దొంగను ఏ సమయానికి మరియు ఎంత దూరంలో పట్టుకుంటాడు. రైట్, ఇది ప్రశ్న. రైట్, ఇదో ఇక్కడ మనకు జాగ్రత్తగా గమనించండి. లెక్క ఒకసారి చూసుకోండి. ఒక దొంగ ఉదయం 10 గంటలకు ఒక బైకును దొంగిలించి 75 km/h వేగంతో పారిపోయాడు. ఒక పోలీస్ అదే రోజు మధ్యాహ్నం 12 గంటలకు ఆ దొంగను పట్టుకోవడానికి 100 km/h వేగంతో బయలుదేరాడు. రైట్, అయినా ఆ పోలీస్ ఆ దొంగను ఏ సమయానికి మరియు ఎంత దూరంలో పట్టుకుంటాడు, ఇది ప్రశ్న. సో ముందుగా బయలుదేరింది దొంగ. ఎన్ని గంటలకు బయలుదేరింది అంటే 10 గంటలకు బయలుదేరిండు. 10 గంటలకు దొంగ బయలుదేరిండు. మరి పోలీస్ ఎప్పుడు బయలుదేరిండయ్యా అంటే మధ్యాహ్నం 12 గంటలకు బయలుదేరిండు. అంటే ఇద్దరి బయలుదేరిన స్థానాల మధ్యన తేడా 2 గంటలు. సో దొంగ అనేది ముందు వెళ్ళిపోయాడు కాబట్టి వాడు 75 km/h వేగంతో వెళ్తే, అంటే గంటకు 75 కిలోమీటర్ల దూరంతో వెళ్తే, వాడు బయలుదేరింది 10 గంటలకు, మరి వాడు గంటకు 75 కిలోమీటర్ల దూరం వెళ్తున్నాడు. మరి 2 గంటల్లో ఎంత దూరం పోతాడు అంటే మొదటి గంటకు 75, రెండో గంటకు 75, 75 + 75 ఎంత 150 కిలోమీటర్ల దూరాన్ని వాడు ముందుగా వెళ్ళిపోయి ఉంటాడు. వాడు 10 గంటలకు వెళ్ళిపోయిండు, గంటకు 75 వేగంతో వాడు 10 గంటలకు వెళ్ళిపోయిండు. మరి పోలీసు బయలుదేరింది 12 గంటలకు. మరి వీడు 10 గంటలకు బయలుదేరితే వాడు పారిపోతే వీడు 12 గంటలకు బయలుదేరిండు. పోలీస్ 2 గంటల గ్యాప్ ఉంది. ఆ 2 గంటల్లో దొంగ ఎంత దూరం పోయి ఉంటాడు అంటే 75 + 75 150 కిలోమీటర్లు పోయి ఉంటాడు. ఇప్పుడు ఇక్కడ దొంగ ఇక్కడ ఉన్నాడమ్మా. రైట్, ఇక్కడ పోలీసు ఉన్నాడు. వాళ్ళ మధ్యన 150 కిలోమీటర్ల దూరం ఉంది. ఇప్పుడు ఈ పోలీస్ అనేవాడు ఆ దొంగను పట్టుకోవాలంటే వీని వేగం కంటే పోలీస్ ఎక్కువ వేగంతో బయలుదేరాలి కాబట్టి పోలీసు యొక్క వేగం ఎంత 100. పోలీసు యొక్క వేగం 100, దొంగ యొక్క వేగం 75. అంటే ఇక్కడ ఒక విషయం గమనించండి. ఏం చెప్తారు? ప్రతి గంటకు దొంగ కన్నా పోలీసు 25 కిలోమీటర్ల ఎక్కువ దూరాన్ని ప్రయాణిస్తాడు. పోలీసు వేగము 100, దొంగ వేగము 75 అయితే దొంగ కన్నా పోలీస్ ప్రతి గంటకు 25 కిలోమీటర్ల ఎక్కువ దూరాన్ని ప్రయాణిస్తాడు. కాబట్టి మరి సాపేక్ష వేగము ఏంటి? మనకు కాలం డైరెక్ట్గా అనుకోండి. కాలం టైమ్ ఈజ్ ఈక్వల్ టు ఏంది? D/S. D అంటే ఇద్దరి మధ్యన దూరం 150, S అంటే సాపేక్ష వేగం 100 - 75 ఈజ్ ఈక్వల్ 150/100 - 75 ఎంత 25, 25 ఒకట్ల 25 6 గంటలు. సో పోలీస్ అనేవాడు దొంగను పట్టుకోవడానికి 6 గంటల సమయం పడుతుంది. ఓకే, 6 గంటల సమయం పడుతుంది. ఎక్కడి నుంచి ఇక్కడ మనకు ఇంకో విషయం, ఎంత కాలంలో అనలేదు, ఏ సమయానికి అన్నాడు కాబట్టి మనకు ఖచ్చితంగా సమయం చెప్పాలి. ఈ 6 గంటలు తీసుకెళ్ళి మనం ఏం చేయాలి అంటే 10 AM యాడ్ చేయాలన్నా 12 AM యాడ్ చేయాలన్నా?
దేనికి యాడ్ చేయాలి? 12 AM కి యాడ్ చేయాలి. ఎందుకు 12 PM? కోర్స్ 12 PMకు యాడ్ చేయాలి. ఎందుకంటే మనకు పోలీస్ అనేవాడు మధ్యాహ్నం 12 గంటలకు బయలుదేరి 6 గంటలు ప్రయాణం చేసి దొంగను పట్టుకున్నాడు కాబట్టి సో మొదటి ప్రశ్నకు ఆన్సర్ ఏంటంటే 12 noon, మధ్యాహ్నం 2 గంటలకు నుంచి బయలుదేరి 6 గంటల్లో పట్టుకున్నాడు కాబట్టి మరి పోలీసు దొంగను ఎప్పుడు పట్టుకుంటాడు? 6 PMకి పట్టుకుంటాడు. ఇది ప్రశ్న. మొదటి ప్రశ్నకు సమాధానం వచ్చేసింది. తర్వాత రెండో ప్రశ్న చూడండి. ఏంటి రెండో ప్రశ్న? ఎంత దూరంలో పట్టుకుంటాడు? సో డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. మరి స్పీడు ఎవరు స్పీడ్ తీసుకోమన్నా, ఎవరు చేజ్ చేస్తే వారి స్పీడ్ తీసుకోమన్నా. ఇంతకుముందు లెక్కలో బి బస్సు వెంబడించింది కాబట్టి బి బస్సు వేగాన్ని లెక్కలోకి తీసుకున్నాం. మరి ఈ లెక్కలో ఎవరు వెంబడిస్తున్నారు అంటే పోలీసు వెంబడిస్తున్నాడు కాబట్టి పోలీసు యొక్క వేగాన్ని మనం లెక్కలోకి తీసుకుంటాం. మరి పోలీసు యొక్క వేగం ఎంత? 100 km/h. 100 km/h. సో ఎంతకాలం పట్టింది అంటే 6 గంటలు పట్టింది. 100 × 6 ఎంత? 600 కిలోమీటర్లు. సో పోలీస్ అనేవాడు 100 km/h వేగంతో 6 గంటలు ప్రయాణం చేసి దొంగను పట్టుకున్నాడు కాబట్టి గంటకు 100 కిలోమీటర్ల చొప్పున ప్రయాణం చేస్తే మరి 6 గంటల్లో ఎన్ని కిలోమీటర్లు పడుతుంది? 600 కిలోమీటర్స్ పడుతుంది. సో బాగా గుర్తుపెట్టుకోండి. ఎంత దూరంలో కలుసుకున్నాడు అంటే, ఎంత దూరంలో పట్టుకున్నాడు అంటే ఏది చేజ్ చేస్తే దాని వేగాన్ని లెక్కలోకి తీసుకోవాలి. సో ఇక్కడ పోలీసు చేజ్ చేశాడు కాబట్టి పోలీసు యొక్క వేగాన్ని లెక్కలోకి తీసుకుంటాం. సో ఈ విధంగా మనకు అప్లికేషన్ లెక్కలు ఉంటాయి చూడండి. ఇవి మనం ప్రాక్టీస్ చేయాల్సినటువంటి లెక్కలు, రైట్? సో ఇది. దీని తర్వాత నెక్స్ట్ మనము ఒకే దిశలో చేసినాం కదా, ఆపోజిట్ డైరెక్షన్లో చేద్దాం. సో ఆపోజిట్ డైరెక్షన్లో తీసుకున్నప్పుడు సాపేక్ష వేగం ఏంది? S = x + y. ఏంది? x + y. దీన్ని గమనించండి, రైట్? చూసుకోండి ప్రశ్న చూడండి. నెక్స్ట్ క్వశ్చన్. A, B అనే రెండు బస్సులు ఒకే స్థానం నుంచి 60 km/h, 50 km/h వరుస వేగాలతో ఒకేసారి వ్యతిరేక దిశలో బయలుదేరితే 4 గంటల సమయం తర్వాత వాటి మధ్య ఎంత దూరం ఉంటుంది? రైట్, ఇది ప్రశ్న. వాటి మధ్య ఎంత దూరం ఉంటుంది చూసుకోండి. ఒకసారి క్వశ్చన్ చూసుకోండి. ఇంతకుముందు లెక్కకు దీనికి తేడా అయింది. వాటి మధ్య ఎంత దూరం ఉంటుంది? A, B అనే రెండు బస్సులు ఒకే స్థానం నుంచి 60 km/h, 50 km/h వరుస వేగాలతో ఒకేసారి వ్యతిరేక దిశలో బయలుదేరితే 4 గంటల సమయం తర్వాత వాటి మధ్య ఎంత దూరం ఉంటుంది? రెండు కూడా ఒకే స్థానంలో ఉన్నాయి. ఇది ఇటు వెళ్తుంది. A అనేటువంటి బస్సు 60 వేగంతో వెళ్తే B అనే బస్సు 50 వేగంతో వెళ్తుంది. మరి ప్రతి గంటకు A 60 పోతే B 50 పోతుంది. మరి ఎంత దూరం ఉంటుంది అంటే డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి? స్పీడ్ ఇంటూ టైం. డిస్టెన్స్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. స్పీడ్ అంటే ఏందమ్మా? సాపేక్ష వేగము. వ్యతిరేక దిశ అయితేనేమో ప్లస్ తీసుకుంటాం, ఒకే దిశ అయితేనేమో మైనస్ తీసుకుంటాం. ఇక్కడ వ్యతిరేక దిశలో అని చెప్పి అన్నాడు. సాపేక్ష వేగం లెక్కలు చేస్తున్నప్పుడు దిశ అనేది చాలా ఇంపార్టెంట్. 60 + 50 ఇంటూ ఎన్ని గంటలు? 4 గంటలు, 4 hours. సో 60 + 50 ఈజ్ ఈక్వల్ టు 110. 110 ఇంటూ 4 11, 114 440 కిలోమీటర్ల దూరం ఉంటుంది. సో ప్రతి గంటకు 60 కిలోమీటర్ల చొప్పున ఏ పోతే ప్రతి గంటకు 50 కిలోమీటర్ల చొప్పున బి పోతుంది. మరి రెండిటి మధ్యన చూడండి, ఒక్కటే చిన్న విషయం అర్థం చేసుకొని ఇక్కడ ఇది ప్రారంభ స్థానం అనుకుంటే ఏ అనే బస్సు గంటకు ఎంత పోతుంది? 60 కిలోమీటర్లు వెళ్ళిపోతుంది. మరి బి అనే బస్సు గంటకు అదే గంటలో ఎంత పోతుంది? 50 కిలోమీటర్లు పోతుంది. అంటే 1 గంట కాలంలో రెండు బస్సుల మధ్యన దూరం 50 + 60 ఈజ్ ఈక్వల్ టు 110 కిలోమీటర్ల దూరం పెరుగుతుంది.
ప్రతి గంటకు ఏ బస్సు 60 పోతే బి బస్సు 50 పోతుంది. ప్రతి గంటకు 2 బస్సుల మధ్యన దూరం ఎంత పెరుగుతుంది? 110 కిలోమీటర్లు పెరుగుతుంది. మరి గంటకు 110 అయితే మళ్ళీ నెక్స్ట్ గంటలో మళ్ళీ ఇదేమవుతుంది? 60 పోతుంది. నెక్స్ట్ గంటలో మళ్ళీ ఇదేమవుతుంది? 50 పోతుంది. ఈ విధంగా ప్రతి గంటకు 110 కిలోమీటర్ల చొప్పున పోతే 4 గంటల్లో ఎంత అవుతుంది? 440 కిలోమీటర్లు పోతుంది. సో సింపుల్గా ఇది కాన్సెప్టు. ఈ బేసిక్ క్వశ్చన్స్ను బాగా అర్థం చేసుకుంటే మనకు ఏవైనా కాంప్లికేటెడ్ క్వశ్చన్స్ ఉన్నా మనం చేయగలుగుతాం. రైట్. సో చూసుకోండి, నెక్స్ట్ క్వశ్చన్ చూసుకోండి. నెక్స్ట్ వన్ చూడండి. ఏ కామ బి అనే 2 బస్సులు లేదా అనే ఇద్దరు వ్యక్తులు ఒకే స్థానం నుంచి 15 km/h 12 km/h వరుస వేగాలతో ఒకేసారి వ్యతిరేక దిశలో బయలుదేరితే 45 నిమిషాల తర్వాత వారి మధ్య ఎంత దూరం ఉంటుంది? ఏ కామ బి అనే ఇద్దరు వ్యక్తులు ఒకే స్థానం నుంచి 15 km/h 12 km/h వరుస వేగాలతో ఒకేసారి వ్యతిరేక దిశలో బయలుదేరితే 45 నిమిషాల సమయం తర్వాత వారి మధ్య ఎంత దూరం ఉంటుంది? ఇది ప్రశ్న. చేయండి, ఆన్సర్ చెప్పండి నాకు. So distance is equal to speed into time. So speed సాపేక్ష వేగం 15 + 12 ఇంటూ కాలం ఎంతమ్మా? 45 నిమిషాలు. ఈ 45 నిమిషాలని ఏం చేస్తాం? గంటల్లోకి మారుస్తాం. 45 నిమిషాలని గంటల్లోకి మారుస్తాం. సో ఇంతకుముందు వ్యతిరేక దిశ ఒకే దిశలో అయితే మైనస్ తీసుకున్నాం. సేమ్ లెక్కలు, ఒక దిశ మాత్రమే మారింది. 15 + 12 27. క్యాన్సల్ చేస్తే 15 ముళ్ళ 15 4ల 15 ముళ్ళ 15 4ల. సో 20 × 3 81, 81/4. సో 4 20ల 80, 1 మిగిలింది. 1/4 అంటే 0.25, 20.25 కిలోమీటర్స్. సో 20.25 కిలోమీటర్స్ ఇది చేసే విధానం. సో దీంట్లో పర్టికులర్గా ఈ సాపేక్ష వేగంలో మనకు కొంచెం ఇంకా డిఫికల్టీ క్వశ్చన్ అడుగుతున్నాడు. రెగ్యులర్గా అడుగుతున్నటువంటి మోడల్. డిఫికల్టీ ఏం లేదు, చిన్న చేంజ్. ఏంటి ఆ చేంజ్ అంటే చూడండి, ఇక్కడ ఏ కామ బి అనేటువంటి ఇద్దరు వ్యక్తులు ఒకే స్థానం నుంచి ఏం చేశారు? ఒకే స్థానం నుంచి బయలుదేరారు. సో ఇది బాగుంది. నెక్స్ట్ ఇది చూడండి. దీనికంటే ముందు ఒక క్వశ్చన్ చేద్దాం, అది చూడండి. నెక్స్ట్ చూడండి. ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు? కాలం ఇచ్చి దూరం అడిగాడు. ఇప్పుడు రివర్స్లో ఏంది? దూరం ఇచ్చి కాలం అడుగుతాడు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఏ కామ బి అనే 2 బస్సుల మధ్య దూరం 480 కిలోమీటర్లు. ఏ కామ బి అనే 2 బస్సుల మధ్య దూరం 480 కిలోమీటర్లు. ఆ రెండు బస్సులు ఒకేసారి 70 km/h 50 km/h వరుస వేగాలతో ఒకదాని వైపు ఒకటి బయలుదేరితే ఎంత సమయం తర్వాత మరియు ఏ బస్సు బయలుదేరిన స్థానం నుంచి ఎంత దూరంలో కలుసుకుంటాయి ఇది. సో ఇది చేసిన తర్వాత దీని విధంగా కొంచెం
వేరే తీసుకుందాం. ముందు ఈ క్వశ్చన్ అర్థం చేసుకోండి. ఎంత సమయం తర్వాత కలుసుకుంటాయి, ఇది ప్రశ్న. సో ఏ కామ బి అనే రెండు బస్సుల మధ్య దూరం 480 కిలోమీటర్లు. ఆ రెండు బస్సులు ఒకేసారి 70 km/h 50 km/h వరుస వేగాలతో ఒకదాని వైపు ఒకటి బయలుదేరితే ఎంత సమయం తర్వాత మరియు ఏ బస్సు బయలుదేరిన స్థానం నుంచి ఎంత దూరంలో కలుసుకుంటాయి? ఇంతకుముందు మనకు లెక్కలో ఏంటి అంటే కాలం ఇచ్చి దూరం అడిగాడు, డిస్టెన్స్ ఈక్వల్ స్పీడ్ ఇంటూ టైం చేసినాం. ఇక్కడ ఏంటంటే దూరం ఇచ్చాడు. ఏ అనేటువంటి బస్సు బి బస్సుల మధ్య దూరం ఎంత ఉంది? ఇక్కడ మనకు 480 కిలోమీటర్ల దూరం ఉంది, 480 కిలోమీటర్స్ దూరం ఉంది. మరి ఈ రెండు బస్సులు కలుసుకోవాలి అంటే వాటి మధ్యన ఉన్నటువంటి 480 కిలోమీటర్ల దూరాన్ని కవర్ చేయాలి. సో ఎంత కాలంలో కవర్ చేసుకుంటున్నాయి అనేది చూసుకోండి. టైమ్ ఈజ్ ఈక్వల్ ఏంది? d/s. ముందు ఎంత కాలంలో కలుసుకుంటాయి మనం లెక్కేద్దాం. టైమ్ ఈజ్ ఈక్వల్ d/s. రెండు బస్సుల మధ్య దూరం ఎంత? 480 కిలోమీటర్లు. మరి వేగం దేని వేగం తీసుకుంటాం? ఏ వేగమా బి వేగమా సాపేక్ష వేగమా అంటే ఏబీల యొక్క సాపేక్ష వేగం తీసుకోవాలి. ఎందుకంటే రెండు ఒకదాని వైపు ఒకటి బయలుదేరినాయి కాబట్టి సాపేక్ష వేగం. ఏ బస్సు వేగం 70, బి బస్సు వేగం 50. సో 480/70 + 50 ఎంత? 120 కిలోమీటర్లు. కొట్టేస్తే 120 కొట్ల 124ల. సో 4 గంటలు ఆన్సర్. సో 4 గంటలు ఆన్సర్. సో రెండు బస్సులు ఎంత సమయాన్ని కలుసుకుంటాయి అంటే 4 గంటల్లో కలుసుకుంటాయి, 4 అవర్స్లో కలుసుకుంటాయి. రెండో ప్రశ్న చూసుకోండి. ఏ బస్సు బయలుదేరిన స్థానం నుంచి ఎంత దూరంలో కలుసుకుంటాయి? ఏ బస్సు బయలుదేరిన స్థానం నుంచి అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత దూరం? ఇది మీటింగ్ పాయింట్ అనుకుంటే ఏ బస్సు బయలుదేరిన స్థానం నుంచి ఎంత దూరంలో కలుసుకుంటాయి? సో క్వశ్చన్ ఏంది? డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు ఏంది? స్పీడ్. సో డిస్టెన్స్ కనుక్కుంటున్నప్పుడు నేను ఏం చెప్పినా దేని వేగం లెక్కలోకి తీసుకోవాలి. ఇక్కడ ఏ నుంచి కాబట్టి ఏ బస్సు నుంచి కాబట్టి ఏ బస్సు బయలుదేరిన స్థానం నుంచి కాబట్టి ఏ బస్సు యొక్క వేగాన్ని మనం లెక్కలోకి తీసుకుంటాం. ఏ బస్సు యొక్క వేగం ఏందయ్యా అంటే 70 km/h. మరి ఎన్ని గంటలు పడుతుందయ్యా అంటే 4 గంటలు. 70 × 4 ఎంత? 280 కిలోమీటర్లు. 70 × 4 ఎంత? 280 కిలోమీటర్లు, 280 కిలోమీటర్స్, రైట్. సో ఇది విషయం. సో డిస్టెన్స్ మనము ఎక్కడి నుంచి ఏ నుంచి అంటే ఏ యొక్క దూరం ఏ యొక్క వేగం తీసుకోవాలమ్మా? బి నుంచి బి బయలుదేరిన స్థానం నుంచి అన్నప్పుడు మనం ఏం చేయాలి? బి యొక్క దూరాన్ని తీసుకోవాలి. సో ఒకవేళ ఆయన ఇట్లా కూడా అడిగాడు అనుకోండి, బి బయలుదేరిన స్థానం నుంచి ఎంత దూరంలో కలుసుకుంటాయి అంటే మనము డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. స్పీడ్ ఎంతయ్యా అంటే బి యొక్క వేగం ఎంత అంటే 50 కిలోమీటర్లు. మరి కాలం ఎంత? 4 గంటలు. 54ల 200 కిలోమీటర్లు. ఇక్కడ మనకు రెండు ఒకేసారి బయలుదేరాయి, ఒకేసారి కలుసుకున్నాయి కాబట్టి రెండింటి యొక్క ప్రయాణ కాలాలు కూడా 4 గంటలే. సో ఏ బయలుదేరి ప్రశ్న చూసుకోండి. ఎంత సమయంలో కలుసుకుంటాయి అంటే 4 గంటలు. ఏ బయలుదేరిన స్థానం నుంచి ఎంత దూరంలో కలుసుకుంటాయి అంటే 280 కిలోమీటర్లు. బి బయలుదేరిన స్థానం నుంచి ఎంత దూరంలో కలుసుకుంటాయి అంటే 200 కిలోమీటర్లు, రైట్. సో ఇది మనకు విషయం. ఇక్కడ ఇంకో విషయం గమనించండి. ఏ కామ బి వేగాల నిష్పత్తి. ఏ యొక్క వేగము 70, బి యొక్క వేగం 50. క్యాన్సల్ చేస్తే 7:5. ఏందమ్మా ఇది? ఏ యొక్క వేగము 70, బి యొక్క వేగం 50 అయితే 70:50 ఎంత? 7:5. ఇది ఏబి వేగాల నిష్పత్తి. నెక్స్ట్ ఏ ప్రయాణించిన దూరం చూసుకోండి ఎంత వచ్చింది? 280. బి ప్రయాణించిన దూరం తీసుకుంటే ఎంత వచ్చింది? 200. సో క్యాన్సల్ చేస్తే 0 క్యాన్సల్, 4 7ల 4 5ల. సో ఈ 7:5 ఏంటి? వేగాల నిష్పత్తి. ఈ 7:5 ఏంటి? ఈ 7:5 ఏంటి? దూరాల నిష్పత్తి. అంటే వేగాల నిష్పత్తి దూరాల నిష్పత్తి ఏ విధంగా ఉన్నాయి? సమానంగా ఉన్నాయి. అంటే వేగము దూరము రెండు కూడా ఏ విధంగా ఉంటాయి? అనులోమానుపాతంలో ఉంటాయి. ఇది మనం ఆల్రెడీ డిస్కస్ చేస్తాం. దీని తర్వాత మళ్ళీ ఇవే కాన్సెప్ట్స్ మనం అప్లికేషన్ లెక్కలు డిస్కస్ చేస్తాం. ఇదే కాన్సెప్ట్ మీద డిస్కస్ చేస్తాం కాబట్టి ఈ ఎగ్జాంపుల్ లెక్క తీసుకొని దీంట్లోనే మనము ఆ విషయాన్ని మళ్ళోసారి గుర్తు చేసుకుంటాం. వేగాల నిష్పత్తి 7:5, దూరాల నిష్పత్తి 7:5. వేగాల నిష్పత్తి ఎంత ఉంటుందో దూరాల నిష్పత్తి అంతే ఉంటుంది. ఎందుకయ్యా అంటే వేగము మరియు దూరము రెండు కూడా అనులోమానుపాతంలో ఉంటాయి. ఎప్పుడు అంటే టీ అనేది స్థిరంగా ఉన్నప్పుడు.
ఇక్కడ ఈ ఎగ్జాంపుల్లో మనం ఏ కామ బి రెండు ఇద్దరు వ్యక్తులు కూడా 4 గంటల కాలం పాటే ప్రయాణించారు. ఏ 4 గంటల కాలం ప్రయాణిస్తే బి కూడా 4 గంటల కాలం పాటే ప్రయాణించింది. కాబట్టి ఏబి కాలాలు సమానం కాబట్టి వేగాల నిష్పత్తి మరియు దూరాల నిష్పత్తి సమానంగా ఉంటుంది. మనము ఈ సాపేక్ష వేగం మీద లెక్కలు చేసినాక మళ్ళీ అప్లికేషన్ లెక్కలోకి వెళ్తాం. ఎస్ ప్రపోర్షనల్ డి మీదనే వెళ్తాం కాబట్టి మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నా. రైట్. సో ఇది విషయం. ఇక్కడ ఈ లెక్కల్లో మనకేందంటే చూడండి ఒకసారి, ఏబీల మధ్య దూరం ఎంత ఈ లెక్కలో 480 కిలోమీటర్లు. ఏబీలు వరుసగా 70, 50 వేగాలతో ఒకేసారి బయలుదేరినాయి. ఇంతకుముందు మనం చేసిన లెక్కలో ఒకేసారి బయలుదేరినాయి. మరి ఎంత సమయం తర్వాత కలుసుకుంటున్నాయి, ఏ బయలుదేరిన స్థానం నుంచి ఎంత దూరంలో అని చెప్పి మనకు ప్రశ్న అడుగుతున్నాడు. బట్ ఈ లెక్కనే కొంచెము కాంప్లికేట్ చేసి మనకు రెగ్యులర్గా ఎగ్జామ్లో అడుగుతున్నాడు. ఏంటి ఆ కాంప్లికేషన్ అంటే, ఈ లెక్కలో ఏబీల మధ్య దూరం ఇచ్చిండు బాగానే ఉంది, ఏబీల వేగాలు ఇచ్చిండు బాగానే ఉంది. మరి ఏ కామ బీలు రెండూ కూడా లేదా ఇద్దరు కూడా ఒకరి వైపు ఒకరు ఒకేసారి బయలుదేరారు. కానీ ఈ లెక్కలో మనం ఇప్పుడు చేయబోయే లెక్కలో ముందుగా ఏ బయలుదేరుతాడో 1 గంట లేదా 2 గంటలు లేదా 3 గంటల తర్వాత బి బయలుదేరుతాడు. ఒకేసారి బయలుదేరితేనేమో ప్రాబ్లం ఏం లేదు, టైం ఈక్వల్ D/S వేసేస్తాం, అయిపోతుంది. డి ఆయనే ఇస్తాడు కాబట్టి. కానీ ఈ లెక్కలో ఏంది అంటే ముందుగా ఏ బయలుదేరుతాడు, 1 గంట లేదా 2 గంటలు లేదా 2.5 గంటలు ఏదైనా కాలం కావచ్చు, కొంతకాలం తర్వాత బి బయలుదేరుతాడు. ఆ చిన్న గ్యాప్ను మనం కవర్ చేసుకొని మళ్ళీ సేమ్ యాజ్ ఇట్ ఈస్గా లెక్క చేసుకుంటూ పోవాలి. ఈ మోడల్ మనకు రెగ్యులర్గా అడుగుతున్నాడు. ఏంటో ఒకసారి చూద్దాం మనం ఆ లెక్క. చూడండి ఒకసారి జాగ్రత్త వినండి. పీ కామ క్యూ అనే 2 స్టేషన్ల మధ్య దూరం 700 కిలోమీటర్లు. పీ కామ క్యూ అనే 2 స్టేషన్ల మధ్య దూరం 720 కిలోమీటర్లు. పీ నుంచి ఏ రైలు కావచ్చు, బస్సు కావచ్చు, ఏదైనా కావచ్చు అమ్మా, పీ నుంచి ఏ రైలు మధ్యాహ్నం 2 గంటలకు 70 km/h వేగంతో క్యూ వైపు బయలుదేరింది. క్యూ నుంచి బి రైలు మధ్యాహ్నం 3 గంటలకు 60 km/h వేగంతో పీ వైపు బయలుదేరింది. అయినా మార్గమధ్యలో ఆ రెండు రైళ్ళు ఏ సమయానికి మరియు బయలుదేరిన స్థానం నుంచి ఎంత దూరంలో కలుసుకుంటాయి. ఇది మనకు రెగ్యులర్గా ఎగ్జామినేషన్లో అడుగుతున్నటువంటి ప్రశ్న. ఎంత దూరంలో కలుసుకుంటాయి, రైట్? ఎంత దూరంలో కలుసుకుంటాయి, ఇది ప్రశ్న, రైట్? ఇది మనకు విషయం. సో పీ కామ క్యూ అనే 2 స్టేషన్ల మధ్య దూరం 720 కిలోమీటర్లు. పీ నుంచి ఏ రైలు మధ్యాహ్నం 2 గంటలకు 70 km/h వేగంతో క్యూ వైపు బయలుదేరింది. క్యూ నుంచి బి రైలు మధ్యాహ్నం 3 గంటలకు 60 km/h వేగంతో 3 గంటలకు 60 km/h వేగంతో పీ వైపు బయలుదేరింది. అయినా మార్గమధ్యలో ఆ 2 రైళ్లు ఏ సమయానికి మరియు బయలుదేరిన స్థానం నుంచి ఎంత దూరంలో కలుసుకుంటాయి, ఇది ప్రశ్న. సో ఇంతకుముందు లెక్కలో ఏ కామ బి అనేటువంటి 2 బస్సులు ఒకేసారి బయలుదేరాయి. కానీ ఈ లెక్కలో మాత్రం ఏమైందంటే ఏ బస్సు 2 గంటలకు బయలుదేరితే బి బస్సు 3 గంటలకు బయలుదేరింది. ఏ బస్సు 2 గంటలకు బయలుదేరితే బి బస్సు 3 గంటలకు బయలుదేరింది. 2 బస్సుల మధ్యన తేడా ఎంత ఉంది? 1 గంట కాలం ఉంది. సో ఈ 1 గంట కాలంలో ముందుగా
ఏ బస్సు ఎంత దూరం ప్రయాణించిందో దాన్ని లెక్కేసి తీసేయాలి. ఆ తర్వాత లెక్క యూజువల్గా మనం ఇంతకుముందు ఎట్లా చేసినామో అట్లా చేసుకుంటా వెళ్ళిపోవాలి. ఒకసారి చూసుకోండి, రైట్. సో ఇది పీకామక్యూ స్టేషన్ల మధ్య దూరం అనుకుంటే, పీకామక్యూ స్టేషన్ ఇది మనకు ఇంపార్టెంట్ మోడల్ చూడండి. మధ్య దూరం అనుకుంటాడు, పీకామక్యూ స్టేషన్ల మధ్య దూరం ఎంత మొత్తం 720 కిలోమీటర్లు. ఎంత చెప్పాను మీకు? 720 కిలోమీటర్స్, రైట్. 720 కిలోమీటర్స్. ముందుగా ఏది బయలుదేరింది అంటే, ఏ బస్సు బయలుదేరింది? ఎన్ని గంటలకు బయలుదేరింది అయ్యా? 2 PM బయలుదేరింది. ఎంత వేగంతో బయలుదేరింది? 70 km/h. మరి క్యూ నుంచి ఏది బయలుదేరింది? బి బస్సు బయలుదేరింది. ఎంత వేగంతో బయలుదేరింది? 60 km/h వేగంతో బయలుదేరింది. ఇది ఎన్ని గంటలకు బయలుదేరింది? 3 PMకి బయలుదేరింది. మరి అది 3 PMకి బయలుదేరింది, ఇది 2 PMకి బయలుదేరింది. అది 3 PMకి బయలుదేరేలోపు ఇది 1 గంటలో, 2 PM 3 PM అంటే 1 గంట గ్యాప్ ఉంది. ఆ 1 గంటలో ఇది ఎంత దూరాన్ని కవర్ చేస్తుంది అంటే 70 కిలోమీటర్ల దూరాన్ని కవర్ చేస్తుంది. ఇది 2 PM నుంచి 3 PMకి, 2 PM నుంచి 3 PMకి మధ్య 1 గంటలో ఎంత దూరాన్ని కవర్ చేసింది? 70 కిలోమీటర్లు. ఈ 720లో 70 కిలోమీటర్లు పోతే, 720లో 70 కిలోమీటర్లు పోతే ఎంత మిగులుతుంది? 650 కిలోమీటర్లు మిగులుతుంది. ఇక్కడికి ఇప్పుడు ఏ బస్సు వచ్చేసింది. సో మిగిలినటువంటి దూరం ఎంత అంటే, డిస్టెన్సు మొత్తం 720 కిలోమీటర్లు, 70 కిలోమీటర్లు తీసేస్తే ఎంతమ్మా? 650 కిలోమీటర్లు. ఇప్పుడు ఈ 650 కిలోమీటర్ల దూరాన్ని ఏ బస్సు కవర్ చేసిందా? బి బస్సు కవర్ చేసిందా? 2 బస్సులు కవర్ చేసినాయంటే 2 బస్సులు కవర్ చేసినాయి. 2 ఇక్కడ నుంచి 3 PM, ఇది 3 PM ఇక్కడ దాకా వచ్చింది, ఇది 3 PM ఇక్కడ దాకా వచ్చింది. ఇప్పుడు ఆ 650 కిలోమీటర్స్ని 2 బస్సులు కవర్ చేసినాయి. దాన్ని మనం లెక్కలోకి తీసుకోవాలి. చలో రైట్. ఇక్కడ నుంచి సాధారణంగా ఇంతకుముందు మనం ఎట్లా చేసినాం లెక్క, ఇంతకుముందు లెక్కలు ఎట్లా చేసినామో అట్లాగే. సో టైమ్ ఈజ్ ఈక్వల్ D/S. టైమ్ ఈజ్ ఈక్వల్ టు D/S. D అంటే 650 తీసుకోవాలి. ఎందుకంటే మనం 3 PMకి తీసుకున్నాం, 70 పోయింది, మిగిలింది 650. మరి ఎస్ సాపేక్ష వేగం. సాపేక్ష వేగము ఏదయ్యా అంటే 2 ఎదురెదురుగా వెళ్తున్నాయి కాబట్టి ప్లస్ తీసుకోవాలి. 2 రైళ్ళ లేదా బస్సుల వేగాలు 70 + 50, 60. ఏ రైలు వేగం 70, బి రైలు వేగం 60. సో 650/70 + 60 ఎంత? 130, 130 + 135ల. సో 5 గంటల్లో కలుసుకుంటాయి. సో ఏ కామ బి బస్సులు 3 PM నుంచి, 2 PM నుంచి కాదు, 3 PM నుంచి 5 గంటల్లో 2 కలుసుకుంటాయి. కాబట్టి ఈ 5 గంటలు తీసుకెళ్ళి దేనికి యాడ్ చేస్తారు? 2 PMకా 3 PMకా? 3 PMకి. ఎందుకంటే 3 PM తర్వాత 5 గంటల్లో కలుసుకున్నాయి. ముందు 70 కిలోమీటర్లు తీసేసినాం 2 PM నుంచి 3 PMకి. సో 3 PM తర్వాత ఒక పాయింట్ దగ్గర ఇక్కడ కలుసుకుంటాయి. ఎన్ని గంటలకు కలుసుకుంటాయి అంటే 5 గంటల తర్వాత. సో మొదటి ప్రశ్నకు సమాధానం ఏందయ్యా? 3 PM + 5 hours. 5 గంటలు ఈజ్ ఈక్వల్ టు ఎంత? 8 PM. 8 PM. సో 2 బస్సులు 8 PMకి కలుసుకుంటాయి, రైట్. ఇది మనకు మొదటి ప్రశ్న వచ్చేసింది. తర్వాత రెండవ ప్రశ్న చూసుకోండి. బయలుదేరిన స్థానం నుంచి ఎంత దూరంలో అంటున్నాడు. బయలుదేరిన స్థానం నుంచి ఎంత దూరంలో అంటున్నాడు కాబట్టి మరి ఏ స్టేషన్, పి స్టేషన్ నుంచి ఎంత దూరంలో? పి స్టేషన్ మరియు పి స్టేషన్ నుంచి అని తీసుకోండి. బయలుదేరిన స్థానం అంటే ఏదనేది మనకు డౌట్ వస్తుంది. పి స్టేషన్ నుంచి, పి స్టేషన్ నుంచి అడగవచ్చు, ఆయన క్యూ స్టేషన్ నుంచి అడగవచ్చు. పి స్టేషన్ నుంచి ఎంత దూరంలో కలుసుకుంటాయి? పి స్టేషన్ నుంచి ఎంత దూరంలో కలుసుకుంటాయి? సో పి స్టేషన్ నుంచి కాబట్టి మనకు పి స్టేషన్ నుంచి ఏది బయలుదేరింది? ఏ బస్సు కాబట్టి ఏ బస్సు యొక్క వేగాన్ని మనం లెక్కలోకి తీసుకుంటాం. సో డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. స్పీడ్ ఏది అంటే ఏ బస్సు, ఎంత అంటే 70. మరి ఎన్ని గంటలు అంటే 5 గంటలు. సో 70 × 5 350 కిలోమీటర్లు. 70 × 5 ఎంతయ్యా? 350 కిలోమీటర్లు. ఒక్క మాట మళ్ళీసారి గమనించండి. ఏంది 350 కిలోమీటర్లు అంటే 3 PM నుంచి 5 PMకి, 3 PM నుంచి 8 PMకి, 3 PM నుంచి 8 PMకి ఇది 350 కిలోమీటర్ల దూరాన్ని ప్రయాణించింది. కానీ అంతకుముందే అది 1 గంట ముందే బయలుదేరింది కాబట్టి ఈ 70 కలిపి చెప్పాలి. సో 350 + 70 ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా? 420 కిలోమీటర్స్. 350 + 70 ఈజ్ ఈక్వల్ టు ఎంత? 420 కిలోమీటర్స్. ఇది మనం చేయాల్సిన విషయం. మళ్ళీసారి చూసుకోండి. ఈ +70 ఎందుకు చేసినాం?
ఈ +70 ఎందుకు చేసినాము అంటే మనకు ఇక్కడ 5 గంటలే లెక్కలోకి తీసుకున్నాం. ఏ అనే బస్సు 5 గంటల్లో ప్రయాణించిన దూరం, 5 గంటలు అంటే 3 PM నుంచి 8 PMకు ప్రయాణించిన దూరం లెక్కేసాం 350. కానీ అది అంతకుముందే 2 PMకు బయలుదేరింది. 2 PM నుంచి 3 PMకు అది బయలుదేరినటువంటి దూరం ఎంత 70. సో ప్రయాణించిన దూరం 70, ఆ 70 కూడా కలిపి మనకు చెప్పాలి. సో 420 కిలోమీటర్స్. ఈ విధంగా మనకు ఈ మోడల్ మనకు రెగ్యులర్గా అడుగుతున్నాడు. ఇక్కడ మీకు గంట గ్యాప్ ఉందా, 1 గంట ఉందా, 2 గంటలు ఉందా, గంటన్నర ఉందా చూసుకోవాలి. ఇది 2 PMకి, ఇది 4 PMకి అయితే 70 + 70 140 మైనస్ చేస్తాం. 2 PM to 3:30 PM అయితే గంటకు 70, అరగంటకు 35, 70 + 35 105 మైనస్ చేస్తాం. ఈ గ్యాప్ అనేది ముందుగా లెక్కేసుకొని మిగతా లెక్క సేమ్ యాజ్ ఇట్ ఈస్గా చేసుకుంటూ పోవాలి. సో లాస్ట్ 2 నోటిఫికేషన్స్లో ఈ మోడల్ బాగా రిపీట్ అయింది. సో ఇవి చూసుకోండి. కొంచెం సాపేక్ష వేగం లెక్కలు ఈజీ, అది అర్థం చేసుకోవడమే కొంచెం కాంప్లికేటెడ్గా ఉంటుంది. ఈ వీడియోని, ఈ క్లాస్ను మళ్ళీ వింటే మీకు సాపేక్ష వేగం లెక్కలు చాలా సులభంగా ఉంటాయి. దీని తర్వాత నెక్స్ట్ సాపేక్ష వేగము తర్వాత మళ్ళీ అప్లికేషన్ లెక్కలు ఇంకొక క్లాస్ డిస్కస్ చేద్దాం. మనం టైమ్ అండ్ డిస్టెన్స్లో డిస్కస్ చేస్తే ఈ చాప్టర్ అయిపోతుంది. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. హ్యావ్ ఎ నైస్ డే.